ఈ పాట్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకొని చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది అనమాట, కిచిడి ఆర్ బిర్యానీ అని చెప్పి. ఇది నొక్కేయడమే. వేసి మసాలా దినుసులు వేసి ఆనియన్ వేస్తున్నాను. ఉప్పు అయితే యాడ్ చేయలేదు. సో ఇదంతా మనకి కొంచెం బాగా వేగాలన్నమాట, ఉల్లిపాయ అనేది కదా. ఇక్కడ ఆనియన్ కొంచెం వేగితే ఉల్లిపాయ వేగగానే మనం ఏం చేస్తామంటే టొమాటో యాడ్ చేసి చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, తర్వాత మనం కారం కొంచెం యాడ్ చేసుకొని ఇవంతా కూడా మగ్గిపోవాలన్నమాట. అప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తీసుకోకుండా మూత 1 minute అలా పెడదాము. అయితే చికెన్ని వాష్ చేసేసుకున్నాను అనమాట. ఉప్పు పసుపు తోటి ఇదే యాడ్ చేయాలి. మనం పుదీనా కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని అయితే మూత తీసి చూస్తే ఇదిగోండి టొమాటోస్ ఈ విధంగా మగ్గిపోతుంది అనమాట. సో వాటిని కొంచెం ఇలా మెప్పుకుంటూ ఒక 2 minutes ఇలా ఫ్రై చేసుకోండి. కూడా యాడ్ చేసేస్తాను. చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. సో ఇదే ప్రాసెస్ మనం రైస్ కుక్కర్లో కూడా, లేదంటే మనం ప్రెషర్ ఇస్తాం కదా కుక్కర్, ఆ కుక్కర్లో కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇలా ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాము. ఒక 2-3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. ఒక 2-3 సెకండ్స్ కాదు, 2-3 minutes. బాస్మతి రైస్ అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నానబెట్టుకున్నాను. అరగంట సేపు నానబడుతుంది. మనం లిడ్ క్లోజ్ చేసేంత వరకు ఈ 15 minutes ఇలానే చూపిస్తాం కదా. చికెన్ అయితే కుక్ అవుతుంది. మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాం. చేసినట్టయితే నేను ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కర్డ్, కొంచెం మిల్క్, లైట్గా మిల్క్, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కుతకుతలాడితే అప్పుడు మనం రైస్ కూడా కలిపేసుకుందాం. బాస్మతి రైస్ తీసుకుంటే 8 glasses వాటర్ పోసాను అనమాట. ఇప్పుడు ఒకసారి రైస్ అంతా కలిపేసుకుంటే టేస్ట్ చూడండి సాల్ట్ అనేది. మీరు పుదీనా, పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మీరు గీ కాలం అంటే యాడ్ చేసుకోండి, లేదంటే హాఫ్ లెమన్ ఇలా పిండేసుకొని మిక్స్ చేసేసుకొని మొత్తం అప్పుడు లిడ్ క్లోజ్ చేసేస్తాను. 15 minutes అయిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నేను రెసిపీని అయితే చూపిస్తాను. సో తప్పకుండా ఈజీగా ఇది కుక్కర్లో కూడా ఈ విధంగానే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి కదా. లిడ్ అయితే నేను క్లోజ్ చేసాను. చూడండి 15 minutes. ఇప్పుడు 15 minutes అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది. పోయిన తర్వాత లాక్ తీసేసుకుందాము. సో చూసారు కదా బిర్యానీ అయితే ఎలా అయిందో. మొత్తం మిక్స్ చేసుకొని ప్లేట్లోకి అయితే వేసుకొని చూపిస్తాను. బిర్యానీ కూడా చూసారు కదా, చాలా బాగా ఉడికింది రైస్ కూడా. సో అంతేనండి, ఈజీగా మీరు కూడా హ్యాపీగా ఇలా చేసేసుకోండి. బిర్యానీకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.